స్థానిక సంస్థల ఎన్నికలకి సిద్ధం కమ్మనమని చెప్పేసి ఒక పక్కన క్లియర్‌గా నిన్ననే పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు కదా తన కార్యకర్తలకి. అందరూ ఎవరైతే ఎదుగుతారో, ఎవరైతే కష్టపడతారో వాళ్ళందరికీ కూడా అవకాశాలొస్తాయి. ప్రిపేర్ అవ్వండి. మన సత్తా ఏంటో చూపెడదామని పిలుపునిచ్చారు కదా! ఇంకోవైపున జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తాజాగా అత్యవసర మీటింగ్ అనే కంటే కూడా ఆయన ఊర్లోకొచ్చిన తర్వాత మీటింగ్ పెడతా ఉంటారు కదా! 3 రోజుల్లో ఒక రోజున ముఖ్యమైనటువంటి నాయకులతో మీటింగ్ ఉంది. ఆ మీటింగ్ సందర్భంగా జగన్ క్లియర్‌గా పార్టీకి సంబంధించినటువంటి స్థానిక ఎన్నికల వ్యూహాన్ని ప్లాన్ చేయబోతున్నారు. క్రిందటిసారి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో ఎమ్మెల్యేలకు అప్పజెప్పేశారు. ఎంతమందిని గెలిపించుకొస్తారు, ఎన్ని మున్సిపాలిటీని గెలిపించుకొస్తారు అన్నటువంటిది. అప్పుడు వాళ్ళు చేసుకొచ్చినటువంటిది సామదాన భేద దండోపాయాలు ఉపయోగించేసి ఏకగ్రీవాలు చేయించేశారు. మరి ఇప్పుడు ఏకగ్రీవాలు సాధ్యం కాదు, ఎదురు దెబ్బలు తగులుతాయి. అట్లాంటప్పుడు ఎలా ఫేస్ చేస్తారు అంటే, తెలుగుదేశం జనసేన వాళ్ళు ఇప్పుడు ఏమైనా ఏకగ్రీవాలు చేసుకుంటున్నా, ఈ బలవంతంగా లాక్కుపోతున్నా, ఇప్పుడు క్రిందటిసారి వైసీపీ వాళ్ళు ఎట్లయితే బ్లౌజుల్లో కూడా చేతులు పెట్టి నామినేషన్ పత్రాలు లాక్కుపోయారు, అట్లాంటివి చేస్తున్నా అప్పుడు వాళ్ళు న్యాయ పోరాటం చేసినట్టుగా ఇప్పుడు వీళ్ళు న్యాయ పోరాటాలు చేయాల్సి వస్తుంది, లేదా ప్రజా పోరాటాలు దానికి ప్రిపేర్ చేస్తారన్నమాట.